యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్లు ఆలేరు కన్వీనర్ గుళ్లపల్లి వెంకటేశ అధ్యక్షతన చిట్యాల శ్వేత ఆవిర్భావ సభ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు కలిసి ఆర్ఎస్ఎస్ ఎజెండాను కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్లు ఆలేరు కన్వీనర్ గుళ్లపల్లి వెంకటేశ అధ్యక్షతన చిట్యాల శ్వేత ఆవిర్భావ సభ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు కలిసి ఆర్ఎస్ఎస్ ఎజెండాను కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కన్వీనర్ సుద్దాల నాగరాజు మాట్లాడుతూ కార్మికుల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానమైన డిమాండ్లతో ఈ నెల అక్టోబర్ 12వ తేదీన జరగబోయే తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని ఆటో యూనియన్ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం నాయకులు సుధాగాని శ్రీలత, రచ్చా రామనర్సయ్య, దూడల సిద్ధయ్య, దూడల శ్రీనివాస్, మొరిగాడి అశోక్, దూడల వీరస్వామి, మొరిగాడి ఉపేందర్, మొరిగాడి శ్రీను, ప్రభాకర్, లింగయ్య, యాదగిరి, నర్సయ్య, భిక్షపతి, సంతోష్, ఉప్పలయ్య, లక్ష్మణ్, షారాజిపేట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जोहर पीआर अंबेडकर को కార్మికుల ఐక్యత అంత మనోళ్ళే కదే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత చికాగో నగర అమరవీరుల ఆశయాలను సాధిద్దాం. చికాగో నాడు మా కార్మికుల సంఘం తరపున ఆవిర్భావ సభను మేము యాదాద్రి జిల్లాలో షారాజిపేటలో ఒక కార్యక్రమాన్ని ఫంక్షన్ హాల్ వచ్చేసి మనకి ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీన్ని చాలామంది ప్రజలు, మా అన్నలు అక్కలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు మొల్గూరు యాకన్న గౌడు. నేను కార్మిక సంఘం కో కన్వీనర్ను రాష్ట్ర. ఈరోజు భారతదేశంలో వాళ్ళ 10 గంటల పనిదినం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఓడించి ఖచ్చితంగా కార్మికుల ఐక్యతను చాటుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 12వ తారీఖు మాత్రం సభను విజయవంతం చేయాలని నేను సభాముఖంగా కోరుచున్నాను. నా పేరు రచ్చా రామనర్సయ్య, షారాజిపేట గ్రామం, మండలం ఆలేరు, యాదాద్రి జిల్లా. విషయం ఏమనగా మన అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి రకరకాల కార్మిక సంఘాలు పుట్టుకొచ్చినా కూడా ఈ తాపీ మేస్త్రీలు కావచ్చు, వివిధ వర్గ కార్మిక వర్గాలంతా అందరికీ వర్తించే విధంగా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి సభను ఎంత విజయవంతం చేసి మనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ.